సహోదరులారా, ఈనాడు మన ఎదుట బైబిల్ గ్రంథంలోని అద్భుతమైన కొన్ని వాక్యాలున్నాయి. ఈ వాక్యాలు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని మన సృష్టికర్తయిన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తాయి. ఆయనే సకల సత్యాలకు ఆధారం. దేవుని గూర్చిన ప్రాథమిక జ్ఞానం, సృష్టి మరియు మనస్సాక్షి ద్వారా మనం దేవుణ్ణి ఎలా తెలుసుకోగలం? బైబిల్ మనకు ప్రధాన ఆధారం. అయితే దానిని చదవకపోయినా ఆయన ఉనికిని గుర్తించడానికి దేవుడు 2 మార్గాలను ఏర్పాటు చేశాడు: సృష్టి మరియు మానవ మనస్సాక్షి. సృష్టి నుండి సాక్ష్యం. కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లుగా, యెహోవా, నీ పనులు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత వాటి అన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగచేసిన వాటితో భూమి నిండియున్నది. ఒక గడియారాన్ని చూసినప్పుడు దానిని తయారుచేసిన ఒక గడియారపు పనివాడు ఉన్నాడని మనం ఎలా నమ్ముతామో, అలాగే ఈ అద్భుతమైన సృష్టిని, నక్షత్రాల క్రమాన్ని, పగలు రాత్రి మార్పును, ఋతువుల చక్రాన్ని చూసినప్పుడు దీని వెనుక అపరిమితమైన జ్ఞానం మరియు శక్తిగల ఒక సృష్టికర్త ఉన్నాడని ఒప్పుకోక తప్పదు. సృష్టిలో మనం చూసే క్రమం, అందం మరియు మానవుని అవసరాలను తీర్చే ఏర్పాట్లు ఆ సృష్టికర్త యొక్క ప్రేమను మరియు దయాగుణాన్ని తెలియచేస్తాయి. రోమీయులకు వ్రాసిన పత్రిక చెబుతున్నట్లుగా, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారిలో విశదమయ్యున్నది, దానిని దేవుడు వారికి విశదపరచెను. ప్రతి మనిషి హృదయంలో తనకంటే గొప్ప శక్తి, ఒక దేవత్వం ఉందనే జ్ఞానముంది. మనస్సాక్షి నుండి సాక్ష్యం. మరల రోమీయులకు వ్రాసిన పత్రిక వాక్యం: ధర్మశాస్త్రము లేని యన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మనమొక తప్పు చేసినప్పుడు లోపల నుండి ఒక స్వరం మనస్సాక్షి మనల్ని నిందిస్తుంది. ఈ అంతర్గత ఒప్పు తప్పుల స్ఫూర్తి. ఈ నైతిక నియమం మనమందరం ఒక న్యాయవంతుడైన దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుందని తెలియచేస్తుంది. ఈ లోకంలో న్యాయం జరగకపోయినా ఒకరోజు తీర్పు తీర్చే దేవుడున్నాడని అందరికీ తెలుస్తుంది. 2. దేవుని స్వభావం మరియు ఆయన గుణ లక్షణాలు. ఈ ప్రాథమిక జ్ఞానం చాలదు. రక్షణ పొందడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనం ఆయన ఎలాంటివాడో తెలుసుకోవాలి. దానికోసమే దేవుడు తన వాక్యాన్ని బైబిల్ మనకిచ్చాడు. లక్షణాలు. 1. ఆయన ఆత్మస్వరూపి. యోహాను సువార్త ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయనకు మనలాగా శరీరం, అవయవాలు లేవు. ఆయన పరిశుద్ధాత్మయున్నాడు. మనం బైబిల్లో దేవుని హస్తము, దేవుని కన్ను అని చదివినప్పుడు అవి ఆయన శక్తిని మరియు సర్వజ్ఞానాన్ని సూచించే అలంకారిక పదాలుగా అర్థం చేసుకోవాలి. 2. ఆయన అపరిమితుడు. కీర్తనల గ్రంథంలో, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఆయనకు ఆది, అంతం లేదు. ఆయన నిత్యుడు. మరల కీర్తనల గ్రంథంలో, నీ ఆత్మయొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనున్నావు. ఆయన అంతటనున్నవాడు, సర్వవ్యాపి. ఆయన లేని స్థలమే లేదు. 3. ఆయన మారనివాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక వాక్యం: యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగానున్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా నుండును. దేవుడు మారడు. ఆయన స్వభావం, ఆయన వాగ్దానాలు, ఆయన ప్రేమ నిన్న, నేడు నిరంతరం ఒక్కలాగే ఉంటాయి. సంఖ్యాకాండము చెబుతున్నట్లుగా ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన వాగ్దానం నిరర్ధకం కాదు. లూకాసువార్త 4. ఆయన పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. లేవియకాండములో, మీరు పరిశుద్ధులయ్యుండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనయ్యున్నాను. ఆయన ఏ పాపమూ చేయలేని పరిశుద్ధుడు. అందువల్ల ఆయన మన నుండి కూడా పరిశుద్ధతనే ఆశిస్తున్నాడు. మత్తయి సువార్తలో, మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా నూసున్నాడెదరు అని ఆజ్ఞాపించబడింది. ఆయన న్యాయవంతుడు. అందుకే ఆయన మన క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. రోమీయులకు వ్రాసిన పత్రిక 5. ఆయన ప్రేమస్వరూపి. ముఖ్యంగా యోహాను మొదటి పత్రికలో దేవుడు ప్రేమాస్వరూపి అని ఉంది. ఆయన మన తప్పిదాలను చూసి తక్షణం శిక్షించకుండా దయాగుణంతో మనల్ని మారుమనస్సు పొందేలా ప్రేరేపిస్తాడు. రోమీయులకు వ్రాసిన పత్రిక. ఆయన ప్రేమ మన రక్షణలో అత్యంత స్పష్టంగా కనిపించింది. తన ఏకైక కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపి మనమందరం నిత్యజీవం పొందేలా చేశాడు. ఈ ప్రేమ, ఈ దయ మనలను ఆయనమీద పూర్ణ విశ్వాసం ఉంచేలా చేస్తుంది. రోమీయులకు వ్రాసిన పత్రిక
ముగింపు. సహోదర్లారా, మనం ఈ లోకంలో ఎవరినైనా నమ్మలేకపోయినా మన దేవుణ్ణి పూర్తిగా నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన ప్రేమగలవాడు, శక్తిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు మరియు ముఖ్యంగా నమ్మదగినవాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక. ఆయన నేడు, నిన్న, నిరంతరం మనతో ఉంటాడు. మత్తయి సువార్త